ఇప్పుడు సునీల్ రెడ్డి వచ్చి 29వ దావీదు కీర్తన. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా స్వరం జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జిస్తున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరిస్తున్నాడు. యెహోవా స్వరము దేవదారు వృక్షమును విరుచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయును, యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులు రాల్చును, ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావమర్చునువి. యెహోవా తన ప్రజలకు బలమును గ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. యెహోవా తన ప్రజలకు బలమును గ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆయన కృపను బట్టి మనతో మాట్లాడాలని ఆశపడుతున్నటువంటి దేవాది దేవుడు. ఆయన మాట చాలు, ఆయన చూపు చాలు. తన ప్రజలకు యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. వారిని ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యములో చూసినట్లయితే 3 అంశములు ప్రత్యేకంగా మనకి కనబడుతున్నాయి. దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహించే దేవుడు. నీవు నేను మనమందరం కూడా తన ప్రజలముగా ఉన్నట్లయితే, తన బిడ్డలముగా ఉన్నట్లయితే, తన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, తన మాట విని దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నట్లయితే, ఆయనే మన మధ్యలో ఉండి తన ప్రజలకును బలము కలుగు చేయువాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు నేను కూడా బలము కలిగినటువంటి వారిగా ఉండాలంటే దేవుని బిడ్డలుగా ఉండాలి, దేవుని ప్రజలుగా ఉండాలా. దేవుని ప్రజలు దేవుని మాట వినేవారిగా ఉంటారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉంటారు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిగా ఉంటారు. అందుచేతనే యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. శక్తి చేత బలము చేత కాక తన ఆత్మ చేతనే సమస్తము కూడా జరిగించే దేవాది దేవుడయ్యుంటున్నాడు. నీకు నాకు ఒక శక్తి ప్రభావము కలిగినటువంటి బలము ఆయన అనుగ్రహింప చేయాలంటే, మనం బలవంతులుగా ఉండాలంటే దేవుని ప్రజలుగా ఉండాలి, మనం దేవుని బిడ్డలుగా ఉండాలి, మనం దేవుని కుటుంబముగా ఉండాలి, మనం దేవుని సొత్తుగా ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, నువ్వు బలవంతుడు కావాలంటే దేవుని వాక్యంలో చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 68వ కీర్తన 35వ వచనంలో కూడా ఒక మాట ఉంది, చదువుకుందాం. తన పరిశుద్ధ స్థలములలో తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే, ఇశ్రాయేలీయుల దేవుడే తన ప్రజలకు బల పరాక్రమము కల తన ప్రజలకు బల పరాక్రమము కల అనుగ్రహించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రజలకు ఇశ్రాయేలీలైనటువంటి వారు తన ప్రజలై అంటున్నారు. అలనాడు వారికి బలమును అనుగ్రహించినటువంటి వాడు ఆయన. ఎట్లా ఉన్నాడంట? ఆయన మన మధ్యలో భీకరుడుగా ఉన్నాడు. ఆయన శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు, బల శౌర్యము కలిగిన దేవాది దేవుడుగా ఉన్నాడు, బలవంతుడుగా ఉన్నాడు. తన బిడ్డలైనటువంటి వారు ఎట్లా ఉండాలి? శక్తి కలిగిన వారుగా ఉండాలా? బలము కలిగినటువంటి వారిగా ఉండాలా? లేకుంటే బలము లేనటువంటి వారిగా ఉండారా? లేకుంటే ఓడిపోయేటట్టు ఉండారా? లేకుంటే ఏ విధంగా ఉన్నారు? ఈ దినాన్న మనం ఆలోచన చేసినట్లయితే
నీవు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా అయినట్లయితే ఆయన బలశౌర్యము కలిగిన దేవాది దేవుడు కాబట్టి నువ్వు కూడా బలము కలిగి ఉంటావు, శక్తి కలిగి ఉంటావు, ప్రభావం కలిగి ఉంటావు. అలనాడు మన పితరులైనటువంటి ఇజ్రాయేలీలకు బలమునిచ్చినటువంటి దేవాది దేవుడు ఈనాడు నీకును నాకును బలమునిచ్చి శక్తిమంతులుగా చేస్తున్నటువంటి దేవాది దేవుడు. అందుచేతనే ఆ శక్తిని నువ్వు పొందుకోవాలి, ఆ బలము కలిగినటువంటి జనముగా నువ్వు ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ బిడ్డలను బట్టి, నీ సంతానాన్ని బట్టి దేవుడు సంతోషించి ఆనందించే దేవుడై ఉంటున్నాడు. నువ్వే విధంగా ఉన్నావు ఈ దినాన్న? అందుగురించే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయములో 10వ వచనములో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు బలవంతులై ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన ప్రభావము కలిగిన దేవుడు. తుదకు ఆయన మహాశక్తి. ఎలాంటి శక్తి వాడంట? కొంచెం కలిగిన శక్తి కలిగినటువంటి కాదు, కొద్దిగా ఇచ్చేవాడు కాదు. మహాశక్తి కలిగిన దేవుడు, మహాప్రభావము కలిగిన దేవుడు. అలనాడు ఇజ్రాయేలీలకు తన ప్రజలైనటువంటి వారికి బలము కలుగ చేసినటువంటి దేవుడు ఈనాడు నీతో ఏమంటున్నాడంటే, తుదకు మహాశక్తిని బట్టి ప్రభువునందు మీరు బలవంతులయ్యుండుడి. మీరు బలవంతులుగా ఉండాలా? ఎంతమంది బలవంతులుగా ఉన్నారు మీరు? ఎంతమంది శక్తులుగా ఉన్నారు? శక్తి కలిగినటువంటి వారుగా ఉన్నారు మీరు? ఎంతమంది దేవుని బిడ్డలుగా ఉన్నారు, దేవుని కుమారులుగా ఉన్నారు, దేవుని కుమార్తెలుగా ఉన్నారు? ఎంతమంది సాతానుతో యుద్ధం చేయడానికి మీరు బలవంతులుగా ఉన్నారు? ఎంతమంది పోరాడటానికి బలవంతులుగా ఉన్నారు? దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. మన దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు, తన ప్రజలకు కూడా బలమునిచ్చే దేవుడు. ఆ దేవాది దేవుణ్ణి, ఆ శక్తి కలిగిన దేవుణ్ణి, ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి ఈ దినాన్న మనము దేవుణ్ణి స్తుతించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన బలముని, ఆయన మహిమను మనము ఈ దినాన్న మన మధ్యలో ఉన్న జీవము కలిగిన దేవుణ్ణి చూసి సంతోషించి ఆనందించి మనము కూడా తన కుమారులుగా కుమార్తెలుగా శక్తిమంతులుగా బలవంతులుగా ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో నీవు ఆరాధించి దేవుణ్ణి స్తుతించి గణపరిచి మహింపరచాలని ఆయన ఆశపడుచున్నటువంటి దేవుడు. తుదకు మహాశక్తిని బట్టి మీరు ప్రభునందు బలవంతులయ్యుండుడి. ఎంతమంది బలవంతులుగా ఉన్నారు? ఎంతమంది శక్తిమంతులుగా ఉన్నారు? ఎంతమంది దేవునిలో బలం కలిగినటువంటి వారిగా ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యములో చూసినట్లయితే బలవంతులుగా ఉండాలని చెప్తున్నటువంటి దేవుడు. అనాది కాలములో చూసినట్లయితే మన పితరులను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇజ్రాయేలీల దేవుడు శక్తిమంతుడని, బలము కలిగిన దేవుడని, ప్రభావము కలిగిన దేవుడని, అద్భుత కార్యాలు చేసే దేవుడని, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడని, గొప్ప కార్యాలు చేసే దేవాది దేవుడని వారు ఎరిగినటువంటి వారు. వారికి తెలుసు ఆయన శక్తి ప్రభావమును బట్టి. కాబట్టి ఒకానొక దినాన్న ఆ ఇజ్రాయేలీల మీదకి భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది ప్రియులారా. భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఆ శక్తిని, ఆ ప్రభావమును, ఆ మహిమను చూసినటువంటి ఇజ్రాయేలీలే ఆ ఎదురుగా వచ్చేటటువంటి సమూహాన్ని చూసి, తన శత్రువులైనటువంటి వారిని చూసి భయపడుతూ ఉన్నారట, వణికిపోతూ ఉన్నారట. భయపడిపోయి వణికిపోతూ ఉంటున్నట్టుగా ఆయన బలము కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవాది దేవుడు కాబట్టి ఆయన పౌరుషాన్ని, ఆయన శౌర్యాన్ని చూపించాడట. కాబట్టి దేవుని వాక్యంలో చూసినట్లయితే ప్రియులారా, ఆయన ఆ సమూహాన్ని గెలవటానికి ఫిలిస్తీయులకును ఇజ్రాయేలీలకును యుద్ధం జరుగుతూ ఉందంట. యుద్ధం జరుగుతుంటే ఫిలిస్తీయుల మీద వారు గెలవలేకపోతా ఉన్నారు. వీరికి బలము సరిపోవటలేదు, శక్తి సరిపోవటలేదు. కానీ ఆయన ఆశ్చర్య కార్యాలు, ఆయన అద్భుత కార్యాలు, ఆయన గొప్ప కార్యాలు ఎన్నెన్నో చూశారు, అయినప్పటికీ సరిపోవటలేదు. ఇక్కడ చూసినట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడంట,
ఒక వ్యక్తికి సుమారుగా 8 మంది కుమారులు ఉన్నారట. ఎంతమంది ఉన్నారు చెప్పండి? 8 మంది కుమారులు ఉన్నారట. ఆ 8 మంది కుమారులలో 3 ఇజ్రాయేలీల సైన్యములో యుద్ధం చేయడానికి ఉన్నారట. యుద్ధం చేయడానికి తన కుమారులలో 3 యుద్ధానికి పంపించాడట. వారు యుద్ధం చేస్తూ ఉన్నారు, ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. అనేక మంది నశించిపోతున్నారు యుద్ధంలో. కాబట్టి ఆ సమయంలో ఆ 8 మంది ఉన్నటువంటి కుమారులు ఉన్నటువంటి తండ్రి ఆఖరి వాడిని, ఇదిగో మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు, వారి క్షేమ సమాచారములు తెలుసుకురమ్మని తన తమ్ముణ్ణి వారి అన్నల దగ్గరకు, యుద్ధం జరిగే దగ్గరికి పంపించాడట. పంపించినప్పుడు ఆ తమ్ముడు బయలుదేరి అన్నల దగ్గరికి వెళ్ళాడంట క్షేమ సమాచారం కోసం. చూడండి, దేవుని వాక్యంలో చూద్దాం. 1 సమూయేలు గ్రంథములో 17వ అధ్యాయములో 24వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. చూడండి. ఇశ్రాయేలీయులందరూ ఒక మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోవుచుండిరి. ఇశ్రాయేలీయులందరూ కూడానట ఒక సమూహములో, ఒక దండులో ఉన్నటువంటి ఫిలిష్తీయులను చూసి ఇశ్రాయేలీయులందరూ కూడా ఒక మనిషిని చూసి మిక్కిలి ఏం పడ్డారట? భయపడ్డారట. దేవుని బిడ్డలు ఎట్లా ఉండాలా? బలవంతులుగా ఉండాలా? దేవుని బిడ్డలు ఎట్లా ఉండాలా? శక్తిమంతులుగా ఉండాలా? దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలా? బలవంతుని చేతిలో బాణములుగా ఉండాలా? వీరు ఒక్కడనే చూశారు, దండుని చూడలేదు. ఒక్క వ్యక్తిని చూసి ఏం చేస్తున్నారట? భయపడిపోతున్నారట. భయపడే వాళ్ళని దేవుడు అనే మాట ఏంటంటే, భయపడకము, నేను నీ దేవుడినయ్యన్నాను, నేను బలము కలిగినటువంటి దేవుడను, శక్తి కలిగిన దేవుణ్ణి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ చూడండి, దేవుని వాక్యంలో ముందు చూసినట్లయితే యుద్ధంలో కొంతమంది ఉన్నారట. యుద్ధంలో కొంతమంది ఉంటే చూడండి, 17వ వచనం చదువుదాం. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండిలోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము, మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికి ఇమ్ము. నీ సహోదరులను క్షేమముగా నున్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలొకటి తీసుకొని రమ్మని చెప్పి తన తమ్ముడిని ఆ యుద్ధ దండులోనికి పంపించాడట. తన తండ్రి తన చిన్న కుమారుడిని అక్కడ అన్నల దగ్గరికి పంపించాడట. అక్కడ పంపిస్తే ఇజ్రాయేలీలందరూ కూడా ఆ యుద్ధంలో భయపడిపోయి పారిపోతా ఉంటే అక్కడ ఆ సమాచారం అంతా కూడా తెలుసుకున్నాడట. ఆ వ్యక్తి ఎవరినైతే అన్నలను చూసి రమ్మని పంపించాడో ఆ వ్యక్తి, ఏంటి, ఎందుకు పారిపోతున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏమేమి జరుగుతుంది అని తెలుసుకున్నాడట. తెలుసుకుని ఇక్కడ చూసినట్లయితే ఆ 24వ వచనం మళ్ళా కంటిన్యూ చేద్దాం. ఇశ్రాయేలీలందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోవుగా ఇశ్రాయేలీలలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే. నిజముగా ఇశ్రాయేలీలను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యమును కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీలలో స్వతంత్రులుగా చేయుననగా. ఇక్కడ చూసినట్లయితే ఒక ప్రకటన చేశాడు రాజు. ఏం ప్రకటన చేశాడంటే, ఇదిగో ఫిలిష్తీయుల మీద ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారు, వీళ్ళతోని కావట్లేదు, వీళ్ళ దగ్గర బలము లేదు, శక్తి లేదు. కాబట్టి ఎవరైతే ఈ ఫిలిష్తీయులను గెలుస్తారో, ఆ వ్యక్తిని గెలుస్తారో, రాజు కుమార్తెనిచ్చి వివాహం జరిగించడానికి ప్రకటన చేస్తా ఉన్నారట. ఆ యుద్ధంలో గెలవడానికి, యుద్ధం చేయాలంటే ఏం కావాలా? బలం కావాలా? ఎవరి బలం కావాలా? శరీర సంబంధమైనటువంటి బలము కాదు, కానీ దేవుని బలము కావాలి, దేవుని శక్తి కావాలి. ఇక్కడ చూసినట్లయితే
అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళేసరికి అన్నలు అంటున్నారట, ఏరా నువ్వు నీ గొర్రెల్ని ఏం చేసావు, నీ మందని ఏం చేసావు, నువ్వు ఎక్కడి నుండి ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ యుద్ధం జరుగుతుంటే మేమే నానా కష్టాలు పడుతున్నావు, నానా ఇబ్బందులు పడుతున్నావు, ఇవన్నీ చూడడానికి నువ్వెందుకు వచ్చావు అని అడుగుతున్నారట. చూడండి దేవుని వాక్యంలో చూద్దాం, 28వ వచనం చదవండి, అక్కడ చూద్దాం. అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయ్యకు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో నీవిక్కడ ఎందుకు వచ్చితివని, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు నువ్వు ఎక్కడో గొర్రెలను కాసుకోవాల్సినటువంటి వాడివి, ఎక్కడో పొలంలో ఉన్నటువంటి వలసిన వాడివి, యుద్ధంలోకి ఎందుకు వచ్చావు, అసలు నువ్వు చిన్నవాడివి, నీకేం తెలియదు అని పెద్దన్న తమ్ముడి మీద ఏం చేస్తున్నాడంట, కోపం చేస్తున్నాడంట. నీకు బుద్ధి లేదు, నీకు జ్ఞానం లేదు, గొర్రెలు విడిచిపెట్టేసి వచ్చేసావు, నువ్వు పని చేయకుండా వచ్చేసావు, మా దగ్గరికి ఎందుకు వచ్చావు అని తన మీద సీరియస్ అవుతున్నాడు. చదువుదాం ఆ మాటని. అతనితో నీవిక్కడికి ఎందుకు వచ్చితివి, అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి, నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే కదా నువ్వు వచ్చితివి అని అక్కడ అన్న ప్రశ్న వేసినట్టుగా మనకు కనబడతా ఉంది. ప్రియులారా, ఎందుకు చెప్తున్నామంటే తన ప్రజలు దేవుని ప్రజలట, ఇజ్రాయేలీలు బలము కలిగినటువంటి వారు, ఆయన ప్రజలకు బలము కలుగు చేసే దేవాది దేవుడు అయ్యుంటున్నాడు, శక్తి కలిగిన దేవుడు అయ్యుంటున్నాడు, ప్రభావము కలిగినటువంటి దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. అందుచేతనే ఆయన అంటున్నాడు, లేదు నువ్వు వారి మాట నువ్వు ఎందుకు వింటున్నావు, నువ్వు యుద్ధం దగ్గరికి ఎందుకు వచ్చావు, నువ్వు చూడ్డానికే కదా అని కోపపడినప్పుడు అక్కడ చూసినట్లయితే అందుకు దావీదు నేనేమి చేసి తిని నేను మాట మాత్రమే పలికితిని గాని ఆ సంగతులు ఏం జరుగుతుందో అని ఎందుకు పారిపోతున్నారు మీరు, ఎందుకు భయపడుతున్నారు మీరు, యుద్ధంలో నుండి ఎవరిని చూసి భయపడుతున్నారు, ఎవరు ఆ వ్యక్తి అని అడుగుతున్న మాట మాత్రమే అడిగాను గాని నేను యుద్ధం చేస్తానా అని అక్కడ సమాధానం చెప్పినట్లుగా మనకు కనబడుతోంది. ప్రియులారా, అదే 33వ వచనంలో చూసినట్లయితే ఆ మాటలు మనం ధ్యానం చేద్దాం. సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదు అంటున్నారు. ఎవరంటున్నారు ఈ మాట? సౌలు అంటున్నాడు. సౌలు ఎవరు చెప్పాలి? సౌలు అంటే రాజు. సౌలు రాజు అంటున్నాడు, ఈ ఫిలిష్తీయుల మీద, ఆ దండులో ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద నువ్వు యుద్ధం చేయడానికి నీకు బలం సరిపోదయ్యా. రాజు దగ్గరికి తీసుకుని వచ్చారు. అంటున్నాడు సౌలు అంటున్నాడు, నువ్వు యుద్ధం చేయడానికి పనికిరావు, నీ బలం సరిపోదు, నువ్వు చిన్నవాడివి, నువ్వు పొట్టివాడివి, నీతో కాదు యుద్ధం చేయడం అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు దావీదు మహారాజు? నేను యుద్ధం చేస్తానంటున్నాడా చేయనంటున్నాడా? ఏం కాదు, నేను చేస్తాను, నేను ధైర్యవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు నేను కూడా, మనము కూడా తన ప్రజలుగా తన బిడ్డలుగా ఉన్నప్పుడు యుద్ధం చేయడానికి బలవంతులుగా కావాలి. ప్రియులారా, నువ్వు ఏ విధంగా ఉన్నావు? నువ్వు విశ్వాస జీవితంలో, నిరీక్షణ జీవితంలో ఏ విధంగా ఉన్నావు? నీవు బలవంతుడిగా ఉన్నావా? బలము లేనటువంటి వాడుగా ఉన్నావా? శక్తి కలిగిన వాడుగా ఉన్నావా? శక్తి లేనటువంటి వాడుగా ఉన్నావా? ఆయన మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు బలము కలిగిన దేవుడు, పౌరుషము కలిగిన దేవుడు, సర్వము నిర్వర్తిస్తున్నటువంటి దేవుడు, సర్వాధికారము కలిగినటువంటి దేవాది దేవుడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయనను ఆరాధించడానికి వచ్చాం. తన బిడ్డలమైనటువంటి మనము ఏ విధంగా బలంగా ఉండాలో ఇక్కడ చూడండి. అక్కడ చూసినట్లయితే కంటిన్యూ చదువుకుందాం. ఆయన ఆ మాట అనగానే నీకు బలము సరిపోదనగానే, బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెల కాయిచుండగా సింహమును ఎలుగుబంటును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోయెను. నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రె పిల్లను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని అని అక్కడ రాజు ముందు ధైర్యంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అయ్యుంటున్నాడు.
ఎత్తు కలిగిన వాడా, బలము కలిగిన వాడా? బాలుడు అని చెప్పబడుతుంది, పొట్టివాడు అని చెప్పబడుతుంది, నీ యుద్ధానికి పనికిరావు అని అనబడుతున్నట్టు. అయితే తనేమంటున్నాడంటే, నేను నా దేవుని చేత శక్తి పొందుకున్నటువంటి వాడను. సింహమును, ఇక్కడ ఎలుగుబంటును వచ్చినప్పుడు దాన్ని చీల్చి చెండాడినటువంటి బలవంతుడను, ఆ బలము కలిగిన వాడినని అక్కడ చెప్తున్నటువంటి సందర్భం ఏంటంటే, చూడండి, చదువుదాం, అక్కడ ఆ మాటలు చదువుకుందాం. నీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునని, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటిని యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పక, అందుకు సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని ఆశీర్వదించి పంపించాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫిలిష్తీయులలో గొలియాతు అనేటటువంటి వాడు, 6 ముళ్ళ జానుడున్నటువంటి ఒక వ్యక్తిని చూసి ఇశ్రాయేలీయులందరూ కూడా పారిపోతా ఉన్నారు. వీరు దేవుడేమంటున్నాడు? దేవుడు తన ప్రజలు ఇశ్రాయేలీయులందరూ కూడా బలము కలిగినటువంటి ప్రజలు అంటున్నారు. వీళ్ళు బలం కలిగిన వాళ్ళ, బలము లేనటువంటి వాళ్ళ? చెప్పాలా? బలము లేనటువంటి వాళ్ళుగా, పిరికి వారిగా ఒక మనిషిని చూసి, ఒక వ్యక్తిని చూసి పారిపోతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే ఒక వ్యక్తి, బాలుడైనటువంటి వ్యక్తి, పొట్టివాడైనటువంటి వ్యక్తి, దేవుని ఆత్మచేత దేవుని యందు భయం కలిగినటువంటి వ్యక్తి అంటున్నాడు, ఇదిగో నీ దాసుడనైన నేను సింహమును ఎలుగుబంటును బలముతో గెలిచినటువంటి వాడని. ఆ ఫిలిష్తీయుడు నాకు ఒక గొప్ప అని రాజు దగ్గర మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క దావీదు అయ్యింటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, బలమునిచ్చే దేవుడు దావీదుకి ఎంత బలమునిచ్చాడంటే, చూడండి దేవుని వాక్యములో అదే 17:44 చదువమ్మా. నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమి మృగములకును ఇచ్చివేయుదనని ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట, సైన్యములకు ఇశ్రాయేలు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన ప్రజలు బలము కలిగినటువంటి వారు. ఎవరి పేరట వెళ్తున్నాడు? తన జనము అయినటువంటి ఇశ్రాయేలీయుల పేరట, సైన్యములు అధిపతియగు యెహోవా పేరట నీ మీదకి నేను యుద్ధానికి వస్తానంటున్నాడు. యుద్ధము ఎవరిదంట? యెహోవాదేనంట. యుద్ధం చేసేవాడు ఆయనేనంట. ఆయన మన ప్రజల పక్షంగా యుద్ధం చేసేవాడు అయింటున్నాడు. ఆయన బలమునిచ్చేవాడు అయింటున్నాడు. ఆయన శక్తి కలిగిన దేవుడు అయింటున్నాడు. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు అయింటున్నాడు. ప్రియులారా, ఐగుప్తు దేశంలో వారు ఉన్నప్పుడు 10 రకాలైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చూసి వాటన్నిటినీ మర్చిపోయి ఫిలిష్తీయుల ముందు ఒక వ్యక్తిని చూసి, ఒక మనిషిని చూసి పారిపోయేటట్టుగా కనబడతా ఉన్నారు. ప్రియులారా, ఈనాడు దేవుని బిడ్డలమైనటువంటి మనము, దేవుని ప్రజలమైనటువంటి మనము ఏ విధంగా ఉన్నాం? మనం బలం కలిగినటువంటి వారంగా ఉన్నామా? బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా ఉన్నామా? శక్తిమంతులుగా ఉన్నామా? ఆయన బిడ్డలుగా ఉన్నామా? ఆయన కుమారులుగా ఉన్నామా? ఆయన మాట యందు విశ్వాసం ఉంచుతున్నామా? ఆయన మాట యందు నమ్మకం ఉంచుతున్నామా? నమ్మకంతో ముందుకు పోతున్నామా? బలవంతుల వలె బలవంతుని చేతిలో బాణముగా ఉన్నావా? ఆయన అక్కడ అంటున్నాడు, చూడండి ఆ వాక్యాన్ని కంటిన్యూషన్ గా చదువుదాం. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులు దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున
కళేబరములను ఆకాశ పక్షులకును భూమి క్రములకును ఇత్తును అని సవాల్ చేస్తున్నాడట. ఎంత బలము! 6 మూళ్ల జానడు ఉన్నటువంటి ఒక బలము కలిగినటువంటి వ్యక్తితో, యుద్ధ శూరుడైనటువంటి వ్యక్తితో ఫిలిస్తీయులందరూ కూడా దండెత్తి ఇజ్రాయిల్ మీదకి వస్తున్నటువంటి సమయంలో ఫిలిస్తీయులందరూ వెనక ఉన్నారంటారా? ఎవరు కనపట్లేదు. అక్కడ ఆ వ్యక్తిని చూసి ఏమైపోయారు? వాళ్ళందరూ పారిపోయారు. విశ్వాస జీవితంలో నీ విధంగా ఉన్నావు. నీ కష్టం వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు తొట్టిల్లిపోయేటట్టుగా ఉన్నావా? బలము లేనటువంటి వాడుగా ఉన్నావా? శక్తి లేనటువంటి వాడుగా ఉన్నావా? బలహీనుడిగా ఉన్నావా? దేవుడు అంటున్నాడు, తుదకు మహాశక్తిని బట్టి నీవు బలవంతులు కండి. దేవుని శక్తిని బట్టి నువ్వు బలవంతుడిగా ఉండాలి. బలవంతుని చేతిలో బాణములుగా ఉండాలి. ఆత్మ చేత నింపబడాలి, శక్తి చేత నింపబడాలా. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుణ్ణి నమ్మి విశ్వాసంతో నువ్వు ముందుకు పోయినట్లయితే అన్నిటిని కూడా సఫలం చేసి నిన్ను సంతోషింపచేసి ఆనందింపచేసే దేవుడు. అందుచేతనే సవాల్ చేస్తున్నాడు. ఏమంటే, ఈ దినాన నీవు ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే అని సవాలు చేస్తున్నట్లుగా, నేను కాదు చేసేది, నేను బలహీనుడనే, కానీ నాలో ఉన్నటువంటి దేవుడు లోకములో ఉన్నవాని కంటే గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చిన్నవాడిగా కనబడచ్చు, నేను బలహీనుడిగా కనబడచ్చు, కానీ నాలో ఉన్నటువంటి దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవాది దేవుడు. ఆయన పౌరుషము కలిగిన దేవుడు, ఆయన రోషము కలిగిన దేవుడు అని సవాలు చేస్తా ఉన్నాడు. సవాలు చేసి బలవంతుడిగా చేయబడుతూ ఉన్నాడు. చూడండి 49 చదవండి. 49 తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుటన కొట్టెను. ఆ రాయి దాని నుదుటనందున్న నేల పోర్ల పడెను. 50 వచనం చదువు. దావీదు ఫిలిష్తీయుల కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిశీలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడట? దేని చేత చంపాడట? ఖడ్గము లేకుండానే బలాఢ్యుడయ్యాడట. ఎంత బలం ఉందో చూసారా? దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంచితే, దేవునితో సహవాసం చేస్తే, దేవుని బిడ్డలుగా ఉంటే, దేవుని కుమారులుగా ఉంటే, దేవుని కుమార్తెలుగా ఉంటే ఎంత బలం కలిగి ఉందో. తన దగ్గర ఏమి లేదంట, కత్తి లేదంట, డాలు లేదంట, ఏమీ లేదట. ఒక చిన్న రాయితోనే అక్కడ యుద్ధాన్ని చేసి గెలిచినట్టుగా బలర్జుడిగా పేరు తెచ్చుకున్నటువంటి వాడు ఏం చేశాడంట? వెంటనే ఫిలిష్తీయుని కొట్టిన వెంటనే, గొలియాతుని కొట్టిన వెంటనే, గొలియాతు బొక్కబోర్లుగా పడిపోయిన వెంటనే అక్కడ వెంటనే పరుగున తన దగ్గరికి పరిగెత్తాడట. దాని కింద చదువుకుందాం. వారు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిష్తీయుల మీద నిల్చుండి వాని కత్తి వరదూసి వానితో వానిని చంపి దాని తలను తెగవేసెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తాను తల తెగవేయటమే కాకుండా ఆ తలను తీసుకుని ఎక్కడికి వెళ్ళాడంట తెలుసా? ఇది సాధారణంగా చాలా చోట్ల అయినంటాం. ఆ మధ్యకాలంలో చూసినట్లయితే ఎవడో తలకాయ నరికేసి ఆ తలను పట్టుకుని వెళ్ళాడట, చూపించాడు. ఇదిగో తలకాయ పలానోడు పట్టుకురమ్మన్నావు కదా, ఇదిగో తీసుకొచ్చాను అన్నాడట. అది కొంత ధనానికో లేకుంటే ఇంకొక విధమైనటువంటి సందర్భాలకు అలాంటివి జరిగేటి. ఇదైతే ఆ విధంగా కాదు. ఇజ్రాయేలు తరపున పౌరుషము, బలము, శక్తి దేవునిది ఏ విధంగా ఉందో తెలియచేయడానికి ఆ తలను తీసుకుని ఎక్కడికి వెళ్ళాడంట? సౌలు దగ్గరికి వెళ్ళిపోయాడట. డైరెక్ట్గా తలకాయ తీసుకుని, ఒక తల తీసుకొని ఫిలిష్తీయులందరూ పారిపోయేటటువంటి వాళ్ళందరూ, ఒక్క మనిషి గురించి పారిపోయే వాళ్ళందరినీ, ఈ చిన్న బుడ్డోడు, ఈ పొట్టోడు, బలం లేనోడు,
నీకు బలం చాలదురా యుద్ధం చేయడానికి అని చెప్పినటువంటి సౌలు వీడి తలకాయ తీసుకుని వెళ్ళి సౌలు ముందు పెడితే సౌలు ఏమనుకుని ఉంటాడు అసలు? ఒకసారి ఆలోచన చేయండి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే తన ప్రజలకు బలమనిచ్చే దేవుడు, అలాంటి శక్తి కలిగిన దేవుడు, అలాంటి ప్రభావం కలిగిన దేవుడు. వాని కత్తి తీశాడు, వాని మెడనే నరికాడు, వాడి తల తీసుకున్నాడు, ఆ తలను తీసుకుని వెళ్ళాడట. ఎంత శక్తి ఉంది దేవునిలో, ఎంత ప్రభావం ఉంది దేవునిలో, ఎంత మహిమ ఉంది. అందుచేతనే దేవుని వాక్యములో చూసినట్లయితే ప్రియులారా, ఆ యొక్క 29వ కీర్తనలో 11వ వచనంలో అంటున్నాడు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహింపచేయువాడు. నీవు ఏ విధంగా ఉన్నావు, నేను ఏ విధంగా ఉన్నావు? మనం పోరాడేది ఎవరితోనంట? మనం అలనాడు ఇజ్రాయేలీల పోరాటం అక్కడ జరిగింది. మనం ఎవరితో పోరాడుతున్నామంట? ఎఫెసీ పత్రికలో 6:12 వచనం, మీరు పోరాడునది శరీరులతో కాదు గాని మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును. ముందు చదవాలమ్మా, 12వ వచనం చదవాలా? ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకారమందుండవు లోకనాథులతోను ఆకాశ మండలమందుండు దురాత్మల సమూహముతోను పోరాడాలి. మీరు విశ్వాసులైనటువంటి వారు పిరికి వారుగా ఉండకూడదు. దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండాలా. పిరికి వారు ఎక్కడికి పోరంట? పిరికి వారు పరలోక రాజ్యమునకు వారసులు కానేరరు. కాబట్టి బలవంతుని చేతులు బాణములుగా ఉండాలి. ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ప్రజలుగా ఉన్నాం, ఆయన బిడ్డలుగా ఉన్నాం. మనము పోరాడేది మనుషులతో కాదు, శరీరులతో కాదు, దురాత్మల సమూహముతో, ఆకాశ మండలమందుండు సమూహముతోను, వాయుమండలమంగు సమూహముతోను మనం పోరాడే ప్రియరా. అది పోరాడటానికి తన శక్తిని, తన ప్రభావం మనం పొందుకొని ఆయనను స్తుతించి, ఆయన్ని గణపరిచి, ఆయన మహింపరిచి, ఆయనను హెచ్చించినట్లయితే ఆయన సంతోషించి ఆనందించే దేవుడై ఉంటున్నాడు. అలనాడు ఇజ్రాయేలీలందరూ కూడా ఆ ఫిలిష్తీయుని తల నరికి తీసుకుని ఆ సౌలు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ ఇజ్రాయేలీలందరూ కూడా దేవునికి ఏం చెల్లించుంటారు? చెల్లించారా? అక్కడ అంటున్నారు, అప్పుడు ఇజ్రాయేలీలు వారును యూదా వారును లేచి జయము జయమని అరుచుచు కేకలు వేశారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి ఎంతో స్తుతించారట, దేవుణ్ణి గణపరిచారట. మీరు కూడా అట్టాగనే మీ ఇంట్లో ఏదైనా అద్భుత కార్యం జరిగితే, ఆశ్చర్యకారిగితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుత కార్యం. ఏదైనా కష్టం వచ్చిందంటే గుడికి రావటమే మానేస్తారు, దేవుని మీద అలుగుతారు. బలం ఉన్నవాళ్ళ, బలం లేనివాళ్ళ? మీరు ఒకసారి ప్రశ్న వేసుకోండి. మన దేవుడు ఎలాంటి దేవుడు? శక్తి కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు. ఏరి సియోను ప్రార్థన మందిరంలో కుటుంబాలన్నీ ఏమైనా ఇది నాన్న ఎందుకు రాట్లా? దేవుని శక్తి లేనటువంటి వాడనా? దేవుని మాటలు మీరు వినకుండా, దేవుని చిత్తానుసారంగా జీవించకుండా ఉన్నట్లయితే మీరు బలహీనులే. సాతానుడు మిమ్మల్ని కాళ్ళ కింద ఏం చేస్తాడో తెలుసా? మనం తొక్కాల్సింది పోయి వాడొచ్చి తొక్కుతాడు మనల్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన 29వ అధ్యాయంలో 11వ వచనంలో అంటున్నాడు, దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహించును. ఆ బలమును బట్టి, ఆ శక్తిని బట్టి, ఆ ప్రభావం బట్టి ఈ దినాన ప్రత్యేకంగా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆయన మహింపరిచి, ఆయన గణపరిచి, ఆయన హెచ్చించుదాం. మిగిలినటువంటి 2 మాటలు, ఆయన ప్రజలకు సమాధానము కలుగు చేయువాడు, ఆయన ప్రజలను ఆశీర్వదించేవాడు. తర్వాత ధ్యానం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.